ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వీడియో చేస్తుంది దేని మీద అంటే నైటీల మీద అనమాట. నైటీలు కొనుక్కున్నా నేను. చూడండి, నైటీలు 5 కొనుక్కున్నాను ఒకేసారి. ఇవన్నీ కూడా చూడటానికి చాలా అందంగా ఉన్నాయి అన్నమాట. వీటి కలర్ గ్యారంటీ కాదా అనేది మనం చిన్న టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఎలాగంటే, మనం నైటీలు కొంచెం పెద్దవి అనుకోండి, మనం ఉతికిన తర్వాత కుట్లు వేయించుకోవాలండి. అంటే టైట్ చేయించుకోవాలన్నమాట. సైజు ఎక్కువైంది అనుకోండి, మనం ఉతికిన తర్వాతే టైట్ చేయించుకోవాలి, కుట్లు వేయించుకోవాలి. అలాగే ఈ యొక్క కలరు గ్యారంటీగా షాప్ వాళ్ళు చెప్తారు మంచి కలర్ అని మనం తీసుకుంటాం. కానీ ఈ కలర్ గ్యారంటీగా ఉంటుందా పోయిద్దా, ఈ క్లాత్ మంచిదా కాదంది చిన్న చిట్కా ద్వారా ఇట్టే మనం పసిగట్టొచ్చండి. ఏంటంటే ఆ చిట్కా చెప్తా చూడండి. మనం బట్టలు కొనుక్కున్న తర్వాత, అది షర్ట్స్ అవనండి ఏదైనా సరే, మనం కొనుక్కున్న తర్వాత ఏం చేయాలంటే, కొంచెం బకెట్లో నీళ్ళు తీసుకొని, బకెట్ నిండా నీళ్ళు తీసుకొని, ఈ కొనుక్కున్న బట్టలు ఉన్నాయి కదండి, అవి ఆ నీళ్ళల్లో ముంచే ముందు మనం ఏం చేయాలంటే, కల్లులుప్పు ఉంటుంది కదండి ఇంట్లో, కల్లులుప్పుని ఆ నీళ్ళల్లో వేసిన తర్వాత, ఈ యొక్క తిక్కు కలర్లో ఉన్నటువంటి షర్ట్స్ అవనండి, నైటీలు అవనండి, లంగాలు అవనండి, శారీస్ అవనండి, ఏదైనప్పటికీ ఆ యొక్క ఉప్పు నీటిలో ఒక్క పావు గంట నానబెట్టి చూడండి. మంచి క్లాత్ అనుకోండి, మంచి కలర్ అనుకోండి, అసలు పొరపాటును కూడా కలర్ పోదండి. అదే కలర్ పోయాయి అనుకోండి, వెంటనే మనకి కలర్ వాటర్ చేంజ్ అయిపోయిద్ది అనమాట. మనం ఏం చేస్తుంటే, ఒక్కోసారి కొత్త బట్టల్ని మనం మామూలుగా రెగ్యులర్గా ఉతికే బట్టలతో నానబెడతాం అనమాట. వాటి కలర్ పోయేది లేదని తెలియక మర్చిపోయి పెడతామండి. మిగతా బట్టలన్నీ కూడా పాడైపోతాయి. మీరు ఇలా చేయటం ద్వారా ముందుగానే సపరేట్గా వాటర్ తీసుకొని ఉప్పేసి వీటిల్లో పెట్టడం వల్ల మన కలర్ అనేది పోయింది లేదని తెలిసిద్ది అనమాట. దీన్ని బట్టి రెగ్యులర్గా మనం ఉతికే బట్టలతో కలిపి వీటిని ఉతుక్కోవచ్చు అనమాట. అందుకని నేను ఇలాగే చెక్ చేస్తానండి. చెక్ చేసిన తర్వాతే నేను ఒక కలర్ ఉందా పోయిందా అనేది చూసుకుంటాను. తర్వాతే మామూలు బట్టలు ఉతికే బట్టలతో వీటిని కూడా నానబెడతాను అనమాట. కొత్త నైటీలు కానీ, కొత్త లంగాలు కానీ, కొత్తవి ఏవైనా నేను మా ఇంట్లో తీసుకొచ్చినప్పుడు షర్ట్స్ కానీ ఏవైనా సరే నేను ఇలాగే చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వాటిని నేను మామూలుగా రెగ్యులర్ బట్టల్లో పెట్టి ఉతుకుతానమాట. ఇంకొకటి ఏంటంటే, మనం ఎప్పుడైనా కాటన్ షర్ట్స్ అవనండి, ప్యాంట్లు అవనండి, లంగాలు అవనండి, నైటీలు అవనండి, జాకెట్లు అవనండి, ఏదైనా ఫస్ట్ మనం మిషన్ దగ్గర నుంచి తీసుకొని వచ్చిన తర్వాత, లేదా షాపు నుండి తీసుకొని వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం ఉతుక్కున్న తర్వాతే వాటిని టైట్ చేయించుకోవాలన్నా వేసుకోవాలన్నా చెయ్యండి. ఎందుకంటే అది మిషన్ దగ్గర అయితే దుమ్ము ధూళి కొట్టుకొని ఉంటుంది అనమాట. మరి అలాగే వాళ్ళు మిషన్ వాళ్ళ కాళ్ళ కింద కూడా అవి పడి మన బట్టలంతా మురికితో ఉంటాయి అనమాట. అందుకని చెప్పి ఉతుక్కున్న తర్వాత కట్టుకుంటే చాలా మంచిదనమాట. అది మనకి ఆరోగ్యంగా ఉంటుంది అనమాట. కాబట్టి ఇలా చేస్తారని నేనైతే ఇలాగే చేస్తాను. నేను చేసే పద్ధతిని మీకు కూడా వీడియో ద్వారా తెలియచేస్తున్నాను. ఈ చిన్న చిట్కా ద్వారా మీ యొక్క బట్టలకి కలర్ గ్యారంటీయా కాదనేది చెక్ చేసుకొని వాడుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ అండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్త్ టిప్స్, మరిన్ని ఐడియాల కోసం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాము. మీ సపోర్ట్ మాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.